నమస్తే నాబూరు నా వార్తకు స్వాగతం. వివరాలు చూస్తే తాను విశాఖలోనే ఉంటానని ఈసారి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు ముఖ్యమంత్రి జగన్. విశాఖకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. విశాఖను ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీలో 70% వృద్ధి సాధించామని పేర్కొన్నారు. విజన్ విశాఖ పేరుతో వైజాగ్లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్మెంట్ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను కోల్పోయామని, దాని ప్రభావం ఏపీపైకి ఎంతో ఉందని అన్నారు. అయితే వైజాగ్ నగరం అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్లో అభివృద్ధి జరుగుతోందని స్పష్టం చేశారు. ఉత్పత్తి రంగంలో దేశంలో ఏపీ మెరుగ్గా ఉందని, అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకువెళుతోందని తెలిపారు. రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఎంతో కీలకమన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్కే పరిమితమయ్యాయని తెలిపారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు. గత 10 ఏళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. Everybody should keep this in mind, understand this reality. Now, moving further, Vizag would have to develop. I'm assuring you, case is going on, we have so many people trying to oppose everything. But I'm assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. And now, what is the vision for Vizag? సొంత చిన్నాన్నను హత్య చేయించిన జగన్కు ఓటు అడిగే హక్కు లేదన్నారు దస్తగిరి. వైఎస్ వివేక హత్యానంతరం పశ్చాత్తాపంతో అప్రూవర్గా మారిపోయానని దస్తగిరి సంచలన ఆరోపణలు చేశారు. సిబిఐ ఒత్తిడి చేయడంతో అప్రూవర్గా మారానని చెప్పాలని దేవిరెడ్డి శంకర్ రెడ్డి కొడుకుకు చైతన్య మరికొంతమంది ఒత్తిడి తెచ్చారని అన్నారు. తమ మాట వినకపోతే చంపుతామని బెదిరింపులకు కూడా పాల్పడ్డారని అన్నారు. వైసీపీ అనుకూల పత్రికలో గొడ్డలి ఫోటో పెట్టి ప్రచురించాలని, హత్య చేయించిన జగన్ భారతీయుల ఫోటోలతో వార్తలు రాయాలన్నారు. దేవిరెడ్డి ఉమాశంకర్ రెడ్డి కొడుకు చైతన్య జైల్లో కలిసి వివేక హత్య గురించి మాట్లాడకూడదని బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. అప్రూవర్గా మారినాం కదన్న, ఓటు అడిగే హక్కు ఉంది అంటే మీరు అడిగిన క్వశ్చన్కు కరెక్టే. సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని మా చేత హత్య చేయించాడు, అతనికి ఓటు హక్కు అడుగుందా? అంటే నిన్న రాసిన సాక్షి ఒక ఫేక్ ఛానల్ క్రియేట్ చేసే ప్రతి ఒక్క అంశాన్ని బయటపెట్టాల్సిన పరిస్థితి పడింది ఈరోజు. అంటే దాంట్లో చిన్న ఉదాహరణ చెప్తా. అంటే వాళ్ళు రాసింది ఫేకా నిజమా అనేది అన్నీ నమ్మాలి కదా, నమ్మాలా నమ్మకూడదు అనేది ఒక చిన్న పాయింట్ చెప్తా. ప్రస్తుతం దస్తగిరి దగ్గర ఒక బొలెరో వెహికల్ ఉంది. ఆ వెహికల్ అతను కొనుగోలు చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక క్యాన్వాయ్తో అతను తిరుగుతున్నాడు అని చెప్పి సాక్షి పత్రికలో రావడం జరిగింది. అంటే ఆ చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒకవేళ నేను జైలు నుంచి రిలీజ్ అయితేనే నా గన్మెన్లు కానీ నా ఎస్కార్ట్ కానీ నా వెనకబడి యథావిధిగా రావడం జరిగింది. అయితే వాళ్ళకు నేను ఏం చేసేది ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలుస్తుంది. తెలియకుండా ఎక్కడ పోతుంది? ఇప్పుడు బొలెరో వెహికల్ ప్రస్తుతానికి నా దగ్గర ఉందో లేదో అనేది కూడా చెప్తా. ప్రస్తుతానికి ఆ వెహికల్ నా దగ్గర లేదు. ఒకవేళ అది ఉన్నట్టు మీరు నిరూపించగలిగితే సాక్షి పత్రికకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక సవాల్ విసురుతుండ. అది కన్నా మీరు ఉన్నట్టు నిరూపిస్తే మీరు ఏం చెప్పినా దానికి నేను సిద్ధం. ఒకవేళ అది నిరూపించకపోలేకుంటే సాక్షి పత్రికను మూసేసి మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతాడా. అది మీరు ఈరోజు కాదు, రేపైనా సరే మీరు ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం చెప్పండి. ముఖ్యంగా ప్రజలు దీన్నంతా మతికి పెట్టుకోవాలి. దీనంతా మతికి వీళ్ళు ఆడే డ్రామాలు, వీళ్ళు అంటే మేము డ్రామాలు ఆడుతామంటున్నారు. మేము డ్రామాలు ఆడి మేమేదో వాళ్ళ మీద చెప్పినామని వాళ్ళు అంటున్నారు. మేము డ్రామాలు ఆడే వాళ్ళమైతే మరి ఈ 5 ఏళ్ళ నుంచి మీరేం పీకినారు? ఏం చేసినారు మీరంతా? ఈ 5 ఏళ్ళు మీ గవర్నమెంట్ ఉంది కదా. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు గ్రహరాశులను అధిగమించే ప్రయోగాల సృష్టికర్త ఇస్రో చైర్మన్ సోమనాథన్ను భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య L1 మిషన్ ప్రయోగ సమయంలో ఓ అశుభ వార్త కొద్ది రోజుల పాటు కలవరపాటుకు గురిచేసింది. ఆయన కడుపులో పెరుగుతున్న క్యాన్సరే అందుకు కారణం. శస్త్రచికిత్స, కీమోథెరపీ తర్వాత ఆయన ప్రస్తుతం క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.
గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన జరిగిన ఘటన తాలూకు వివరాలను ఆయన ఇటీవల వెల్లడించారు. టార్కమ్ మీడియా సంస్థ వారి రైట్ టాక్ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అందరితో ఆ విషయాలను పంచుకున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య L1 మిషన్ లాంచ్ ప్రక్రియకు కొద్ది వారాల ముందు నుంచే తనకు కడుపు నొప్పి మొదలైందన్నారు. మొదట అదే ఏడాది జూలై 14వ తేదీన చంద్రయాన్ 3 ప్రాజెక్టు సందర్భంగానూ అనారోగ్య బారిన పడ్డానని తెలిపారు. అయితే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పని ఒత్తిడి కారణంగా అలా అయ్యిందేమో అనుకుని దాని సంగతి వదిలేశానని తెలిపారు. కానీ ఆ తర్వాత కడుపు నొప్పి తనను వెంటాడిందన్నారు. ఇక లాభం లేదనుకుని ఆదిత్య L1 ప్రయోగం విజయవంతంగా పూర్తవగానే అదే రోజు చెన్నైలోని ఓ ఆసుపత్రిలో స్కానింగ్లు, టెస్టులు చేయించుకున్నానని చెప్పారు. పెద్ద పేగులో చిన్నపాటి క్యాన్సర్ కణితి పెరుగుతోందని, పరీక్షల్లో బయటపడిందని ఆ వార్త విని తన కుటుంబ సభ్యులతో పాటు ఇస్రోలో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, ఇంజనీర్లు హుతాశులయ్యారని అన్నారు. శస్త్రచికిత్స తప్పదని వైద్యులు సూచించడంతో 4 రోజులు ఆసుపత్రికే పరిమితమయ్యామన్నారు. సర్జరీ, కీమోథెరపీ తర్వాత ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారని వివరించారు. ఏటా స్కానింగ్, చెకప్ చేయించుకుంటానని, తనకు క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చిందని వైద్యులు చెప్పారన్నారు. చిన్నపాటిది కాబట్టి మొదట్లోనే గుర్తించి శస్త్రచికిత్సతో తొలగించారని సోమనాథ్ చెప్పుకొచ్చారు. పన్నెండు సంవత్సరాలుగా వైసీపీ జెండా మోశాను. నా కష్టానికి తగిన విధంగా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాను. మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని మంత్రి గుమ్మనూరు జయరాం ప్రకటించారు. జైహో బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. తాను ఎప్పుడు ఏ తప్పు చేయలేదన్నారు. ఎక్కడో చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగిన తాను తన ప్రాంత ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వైసీపీ అధిష్టానం ఎంపీగా పోటీ చేయమని చెప్పిందని, తన కార్యకర్తలు, అభిమానులు కోరిక మేరకు ఎంపీగా పోటీ చేయలేనని చెప్పారు. టీడీపీ అధిష్టానం తనకు గుంతకల్ సీట్ ఇస్తానని హామీ ఇచ్చిందన్నారు. స్థానిక ప్రజల కోసమే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని అన్నారు. వైసీపీలో బీసీలకు న్యాయం జరగలేదన్నారు. నా బీసీలు అంటూ ముఖ్యమంత్రి పదే పదే చెప్పినా వాస్తవంగా అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఉమ్మడిగా ఎలా ఉందో అలా జీవనం గడిపే నా మనస్తత్వం. కానీ నేను ఎక్కడ కూడా ఆ నియోజకవర్గానికే, ఆ ప్రజలకే నేను న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఉన్నాను. స్టార్టింగ్ లోనే రాజకీయంగా నేను వచ్చేటప్పుడు కూడా నాకు ఎంపీ పదవులు ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎంపీ పదవులు వద్దు, నాకు ఏదైనా నాకు ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పి ఆ రోజుల్లో వచ్చాను. ఈ రోజు కూడా నాకు ఎంపీ పదవి వద్దని చెప్పేసి నేను ఎంపీ పదవి మీరు కర్నూలు ఎంపీ పదవిగా మీరు పోవాలని చెప్తే నాకు అది లేదన్నా, అంత ఆ పదవి నేను అలంకరించేదానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలు కూడా నాకు ఒక కుటుంబంలో ఒక అన్న, పెద్ద అన్నగా మా దగ్గర ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు పోవద్దని చెప్పి మా ప్రజలు అందరూ కూడా చెప్పిన విధంగా నేను ఈరోజు పోలేక పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీని వాళ్ళు ఎంపీకి పోవన్నందువల్ల నాకు ఎంపీ నాకు అవసరం లేదు. నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని ఆయన కేటాయించిందువల్ల నాకు మనసుకి గురై నేను పార్టీకి వదిలిపోతున్నాను. సార్, టీడీపీలో మీకు ఎలాంటి హామీ వచ్చింది? అక్కడ ఏదైనా కాన్స్టిట్యూన్సీ మీకు ఇస్తామని హామీ ఇచ్చారా? టీడీపీలోన నాకు చెప్పాలంటే 2 జిల్లాలు కానీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలుగా కూడా నువ్వు 2 జిల్లాలు చూసుకో. అదేవిధంగా 2 జిల్లాల్లో ఉన్న కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే కావాలా, లేదంటే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నాకు పెద్ద ఆయన అడిగినప్పటికీ నాకు గుంటకల్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది కాబట్టి నేను గుంటకల్ నుంచి పోటీ చేసేదానికి నేను సుముఖంగా ఉన్నాను. నేను దాని గురించి నేను ఎప్పుడు కూడా నా ఆలూరు నియోజకవర్గానికి మరి ఇవ్వండి నేను అడగలేదు కాబట్టి నాకు నియోజకవర్గం మీరు ఎక్కడైనా పోటీ చేస్తారని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు నాకు గుంటకల్ నియోజకవర్గం ఇంకొకటి, ఆ గుంటకల్ నియోజకవర్గం కూడా నేను ఎంచుకున్నది ఏమంటే నేను పుట్టిన గ్రామం గుంటకల్ పక్కలో చిన్న విలేజ్ లో పుట్టాను కాబట్టి ఆ విలేజ్ లో నాకు ఆ కుటుంబంలో ఎస్బీఐ సుప్రీంకోర్టును గడువు కోరడంపై సిపిఐ నారాయణ తీవ్రంగా ఖండించారు. ఎస్బీఐపై ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.
ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్కు సమర్పించాలంటూ సుప్రీంకోర్టు గతంలో ఎస్బీఐని ఆదేశించింది. సుప్రీం గడువు సమీపించిన నేపథ్యంలో ఎస్బీఐ సుప్రీంకోర్టు గడప తొక్కింది. ముందుగా ఆదేశించినట్లుగా మార్చి 6వ తేదీ నాటికి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి అందజేయాలని తెలిపింది. గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. జూన్ 30వ తేదీ వరకు గడువు కోరింది ఎస్బీఐ. సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఎస్బీఐ తిరస్కరిస్తూ ఉంది. మార్చి 15వ తారీఖు లోపల ఎలక్ట్రల్ బాండ్స్ విషయంపై వివరాలు ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఇప్పుడు ఎస్బీఐ జూన్ దాకా మాకు టైం కావాలంటా ఉంది. అంటే బ్యాంకు ఇప్పుడు డిజిటలైజ్ చేసింది. ఏ రోజుకి ఆ రోజు బటన్ నొక్కితే మొత్తం వివరాలు బయటపడతాయి. అటువంటి జూన్ దాకా ఎందుకు టైం కావాలా అంటే ఉద్దేశపూర్వకంగా దొంగ రాజకీయ నాయకుల్ని, దొంగ డబ్బుల్ని కాపాడడానికి ఉపయోగపడేటువంటి బహిరంగ చర్య కొట్టు కానే కాదు. ఇది ఎస్బీఐ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్బీఐ ఎస్బీఐ పైన యాక్షన్ తీసుకోవాలా. ఆర్బీఐ యాక్షన్ తీసుకోకపోతే ప్రైమ్ మినిస్టర్ యాక్షన్ తీసుకోవాలా. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ మౌనంగా ఉండి, ఆర్బీఐ మౌనంగా ఉండి ఈ ఎస్బీఐ తీసిన కన్నా ఖండించకపోతే అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ధిక్కరించాల్సి వస్తుంది. మరి సుప్రీంకోర్టు ఆదేశాన్ని ధిక్కరించే స్థాయికి మీరు ఆర్బీఐ ఎదుగుతుందా, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడా తెలుసుకోవాల్సిన పని అయిపోయింది. ఎస్బీఐ మీద తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోమని. మీ బిడ్డ అంటున్న సీఎం జగన్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన సొంత కంపెనీలు కళకళలాడితే రాష్ట్ర ఖజానా దివాలా తీసిందన్నారు. ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని సీఎం అప్పులు తేవడంలో మాత్రం పీహెచ్డీ చేశారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని 370 కోట్లకు జగన్ తాకట్టు పెట్టారు. ఖనిజ సంపద తనఖాతో 7,000 కోట్లు, మందుబాబులను తాకట్టు పెట్టి 33,000 కోట్ల అప్పులు తెచ్చారని అన్నారు. ఆయన పాలనలో ఇక మిగిలింది 5 కోట్ల మంది జనం మాత్రమేనని లోకేష్ విమర్శించారు. ఇప్పటికీ తాను మీ బిడ్డనంటూ వేదికలపై ఊదరగొడుతున్న జగన్ మాటల వెనుక అంతర్యాన్ని ప్రజలు గుర్తించాలని, రానున్న 2 నెలలు ఆయనతో జాగ్రత్తగా ఉండాలని లోకేష్ అన్నారు. ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేతల వింత పోకడ ప్రజలకు వెగటు పుట్టిస్తోంది. తప్పు చేయడం పక్క పార్టీల మీద కూడా నెట్టడం, ఇదే ఫార్ములాను వైసీపీ అధిష్టానం నుంచి కార్యకర్తల వరకు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా వారిలో ఏమాత్రం మార్పు రాలేదు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి అచ్చుగుద్దినట్లు ఇదే ఫార్ములాను అనుసరిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల సమయంలో వివేక హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసును సునాయాసనంగా అప్పటి సీఎం చంద్రబాబుపై నెట్టేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో సానుభూతి పొంది అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వివేక హత్య జగన్ వర్గీయుల పనేనంటూ ఒక్కో విషయం వెలుగులోకి రావడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. స్వయాన వివేకానందరెడ్డి కూతురు, సీఎం జగన్ చెల్లెలు నర్రెడ్డి సునీతారెడ్డి, మా నాన్నను హత్య చేసింది వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలేనని స్పష్టంగా చెప్తున్నారామె. వారిని కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఆయన్ను కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నారామె. కానీ చెల్లెల రోదంలో పట్టించుకొని జగన్ తన సిపాయిలను మీడియా ముందుకు పంపించి సునీత చెప్పేందంతా చంద్రబాబు డ్రామాలో భాగమే అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
హంతకులు ఎక్కడో లేరు, మన మధ్యనే ఉన్నారు. హత్య రాజకీయాలు చేసే వైసీపీకి ఎవరూ ఓట్లు వేయొద్దని సునీతారెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సునీతారెడ్డి ప్రెస్ మీట్లో ఢిల్లీలో అయిపోయిన వెంటనే వైసీపీ తరపున సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో మీడియా ముందుకొచ్చారు. సునీతారెడ్డి మాటలన్నీ అబద్ధం, మేము చెప్పేదే నిజం, ప్రజలంతా మేము చెప్పిందే నమ్మాలి అన్నట్టుగా మాట్లాడారు. అంతేకాదు, ఇన్నాళ్లకు సునీతారెడ్డి తన ముసుగును తీసేసి తన అసలు రూపం బయట పెట్టుకున్నందుకు ముందుగా ఆమెకు చాలా థ్యాంక్స్ చెప్తున్నానంటూనే ఇన్నేళ్లుగా మాట్లాడని ఆమె ఎన్నికలకు ముందు ఢిల్లీ వెళ్లి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి తన తండ్రి హత్య కేసు గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని, మా ఎంపీ అవినాష్ రెడ్డిని నిందిస్తున్నారంటూ అరిగిన క్యాసెట్నే మళ్లీ వినిపించారని సజ్జల కామెంట్ చేశారు. ఇక్కడ సజ్జలకు తెలియాల్సిన విషయం ఏంటంటే సునీతారెడ్డి గత 4 ఏళ్లగా తన తండ్రిని చంపిన నిందితులకు శిక్షలు వేయాలని మీడియా ముందు అనేకసార్లు ప్రస్తావించారు. ఆమె ప్రత్యేకంగా ఎన్నికల ముందొచ్చి మాట్లాడలేదు. అంతేకాదు, చంద్రబాబు ముసలోడు అంటూ ప్రచారం చేసిన సజ్జల ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఎందుకు అడగలేదు? వివేక హత్య జరిగిన తర్వాత దాదాపు 2 నెలలకు పైగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడే కేసుపై దర్యాప్తు జరిపించి దోషులను ఎందుకు పట్టుకోలేదు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి లాజిక్ ప్రశ్నలు వేశారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ చాలా ఎదురు సమాధానాలు ఇచ్చారు. వాటన్నిటినీ సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వివేకాన్ని తెలుగుదేశం నేతలే హత్య చేసినట్లయితే ఎన్నికల సమయంలో అదే విషయం చాటింపు వేసుకుంటే వైసీపీకే లబ్ధి కలిగేది కదా. కానీ గుండెపోటుతో చనిపోయారని ఎందుకు అబద్ధం చెప్పారు? హత్య జరిగినట్లు తెలియకుండా బ్యాండేజీలు ఎందుకు చుట్టారు? ఎవరు చుట్టారు? పోస్ట్ మార్టం నిర్వహించకుండా అంత్యక్రియలు నిర్వహించడానికి ఎందుకు ప్రయత్నించారు? తెలుగుదేశం నేతలే ఈ హత్య చేసినట్లయితే రాష్ట్రంలో వైసీపీయే అధికారంలో ఉంది కదా. మొదట ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసుల వద్ద ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ సిబిఐకి సమర్పించి తెలుగుదేశం నేతలను లోపలికి వేయించొచ్చు కదా. కానీ వివేక హత్య కేసు ముందుకు సాగనీయకుండా ఎందుకు అడ్డుకున్నారు? ఈ ప్రశ్నలకు సజ్జల సమాధానం చెప్పగలరా అని జనం ప్రశ్నిస్తున్నారు. 4 ఏళ్లుగా ప్రజలను పట్టించుకోని నారాయణ ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని నెల్లూరు వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ అన్నారు. నెల్లూరు నియోజకవర్గంలోని 8వ డివిజన్లో ఆయన పర్యటించారు. గడప గడపకు తిరుగుతూ వైసీపీ సంక్షేమ పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. వైసీపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం 2 సమపాళల్లో పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు నేను 8వ డివిజన్ గడప గడప కార్యక్రమానికి విచ్చేసాను. ఇక్కడ ఎంత అభివృద్ధి జరిగిందంటే 8వ వార్డు చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇక్కడ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇక్కడ మన కార్పొరేటర్ గారు, ఇక్కడ ఉండే నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి ఒక్క రోజు ఇక్కడ నిత్యం తిరుగుతూ ఎవరికి అందుబాటులో ఉంటూ ఏ అవసరం ఉన్నా మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళకి పెన్షన్ కానీ, సర్టిఫికేట్ కానీ, అమ్మఒడి కానీ,
ఆసరా కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 4.5 సంవత్సరం ఏ నాయకుడు ఇక్కడ కనబడలా. ఈరోజు వచ్చి 4 నెలల నుంచి ఇక్కడ తిరుగుతాయంటే మనం పెట్టుకొని నారాయణ గారు ఈరోజు మేము అభివృద్ధి చేస్తాం దొంగ హామీలు ఇస్తూ పోతున్నారు. గత సంవత్సరం 5 సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు ఏం చేశారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక 100 డ్రైనేజ్ అని తెచ్చి ప్రతి ఒక్క రోడ్లు పగలగొట్టేసి రోడ్లు వేయకుండా ఎలా చేశారో ఒక యుద్ధ ప్రాధికరణ ఆమె వాళ్ళు రోడ్లు ఎక్కడ గుంటలు కొట్టేసి వెళ్ళిపోయారు. మేము వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరు ఇక్కడ ఆస్వాదిస్తున్నారు. తప్పకుండా జగనన్న మళ్ళా సీఎం చేసుకోవాలని, అలాగే నెల్లూరు సిటీలో ఒక సామాన్యుడికి అవకాశం వచ్చింది. నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా. సొంత పార్టీ నేతలే తమపై దాడి చేయడం బాధాకరమని చిత్తూరు నగరం 5 డివిజన్ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సతీమణి ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల వ్యవధిలోనే తన భర్తపై 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థి అనుచరులు దాడులు చేశారని ఆరోపించారు. సామాన్య కార్యకర్తగా పార్టీ ఎదుగుదల కోసం తన కుటుంబం ఎంతో శ్రమించిందన్నారు. పార్టీని భుజాలపై మోసిన తమపై ఇలాంటి దాడులు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత దృష్ట్యా త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏపీ డీజీపీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. తనపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని లేఖలో ఆయన కోరారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, నామినేషన్ వేసేందుకు కేసుల వివరాలు కావాలని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. జగన్ సర్కార్ ప్రతి పథకాన్ని మహిళ పేరిట అమలు చేస్తూ వారికి ఎంతో ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారని అన్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా. దేశంలో ఎక్కడా లేని విధంగా ₹1 అవినీతి లేకుండా డీబీటీ, నాన్ బీటీ ద్వారా 4,23,000 కోట్లు లబ్ధి చేకూర్చి అందులో మహిళలకే 75% అందించిన ఏకైక మహిళా పక్షపాతి సీఎం జగన్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు కొట్టే దెబ్బకు చంద్రబాబు హైదరాబాద్ కాదు ఏకంగా సింగపూర్ పారిపోవాల్సిందే అంటూ ఎద్దేవా చేశారామె. చిత్తూరు జిల్లా పుత్తూరులో డ్వాక్రా సంఘాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన మార్ట్ను ఆమె ప్రారంభించారు. దానికన్నా తక్కువ రేట్లు క్వాలిటీతోనే ఇక్కడ అమ్ముతారు. అది మీరే కదా ఉంటారు, మీరు కూడా కొనుక్కోవాలి కదా. సో క్వాలిటీనే మెయింటైన్ చేస్తారు కదా. సో ఆ నమ్మకాన్ని అందరికీ కూడా కలిగించాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇక్కడ 5 నుంచి 10% వరకు వస్తువులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
జట్టి గురునాథం గారి నాయకుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవటం ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి గొప్ప బలం చేకూరిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ఎంత ప్రజాదరణ గల నాయకుడో నాకు తెలుసు. నేను గతంలో ఇక్కడ 2007-2009లో నేను బ్రేక్ ఇన్స్పెక్టర్గా పనిచేసినప్పుడు ఆయన నాయకత్వం నేను చూశాను. ఆయన నాయకత్వ పట్టున నేను చూశాను. పేద ప్రజలకు అండగా ఉండటం, తన నమ్మిన వాళ్ళకు అండగా ఉండటం అనే ఒక గొప్ప నాయకుడిగా నాకు ఆయన తెలుసు. ఈరోజు నేను పర్సనల్గా భావించేది ఏంటంటే అంత గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అవడం అనేది ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది నా అదృష్టంగా ఈ నియోజకవర్గ పట్టణ ప్రజలందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఆయన నాయకత్వంలో నేను ప్రజలకు ఎంత సేవ చేయాలి, ఈ నియోజకవర్గ ప్రజలకు ఎంత సేవ చేయాలి, ఈ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేయాలి అనేది ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తూ ఈ ప్రజలందరికీ అండదండగా ఉంటానని, ఈ నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లోనే అభివృద్ధి ప్రదంగా నిలుపుతానని ప్రమాణం చేసి చెప్తున్నాను. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ బరితెగించి వ్యవహరిస్తుంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ పైశాచికత్వానికి పాల్పడుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ సీనియర్ నేత కరణం హజరత్ నాయుడిని కేసు బనాయించి పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారన్న సమాచారం అందుకున్న శ్రీధర్ రెడ్డి ఆయన నివాసం వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల పట్ల వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు అమానుషంగా ఉందంటూ ధ్వజమెత్తారు. గత సంవత్సర కాలంగా తనను టార్గెట్ చేసుకుని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అఫీషియల్స్ ఫేస్బుక్లోనే అనేక పోస్టులు వచ్చాయని, వాటిని పట్టించుకొని పోలీసులు నేడు అధికార పార్టీ నేతల అయిన ఆదాలపై ఒక్క పోస్ట్ చేస్తే కేసులు పెట్టడం విడ్డూరమన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎన్ని అక్రమ కేసులు బనాయించుకున్నా తాము భయపడేది లేదంటూ తేల్చి చెప్పారు. కార్పొరేటర్ భర్త షేర్ చేశాడు. దానికి ఉదయాన్న రాత్రి 11 షేర్ చేశారు లేదో ఉదయాన్నే మీ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చేసి నేను వచ్చిందా. ఇక్కడ ఏంటంటే ఈరోజు నా భార్య నా 2 కుమార్తెలు ఇంటింటి ప్రచారం జడ్జిమెంట్ ఇటు ఉంది కదా, నేను కూడా కోర్టుకి వెళ్తాను, ఇబ్బంది లేదు అని చెప్పాను. మీ వాళ్ళు కానిస్టేబుల్ వచ్చిన్నారు ఉదయాన్నే కదలకుండా నేను కూడా స్పాట్కి వచ్చిందా. 11:30 నా భార్య నా కుమార్తెలు ప్రోగ్రామ్ అయిపోద్ది. ఇక్కడ ఈ ఏరియాలో అతను కార్పొరేటర్ అంటే భారీ కార్పొరేటర్ అతను ఉండాలా. అంత హడావుడిగా ఏం మధ్య మర్డర్ కేసా లేకుంటే ఇంకేదన్నా దొంగతనం కేసా స్మగ్లింగ్ కేసా కాదు కదా. సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు, పోస్ట్ పెట్టాడని కూడా కాదు, పోస్ట్ షేర్ చేశాడు. అట్లయితే నేను కూడా షేర్ చేస్తున్నాను అందరికీ. కాంగ్రెస్ పార్టీ ఎంత బరి తెగించి వ్యవహరిస్తుందో అంతకు 2 ఇంతలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అధికారం చేతిలో ఉందని ఇష్టారీతి వ్యవహరిస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల్ని నా శ్రేయోభిలాషుల్ని అందరి మీద ఇష్టం వచ్చినట్టు వేధింపులకి కేసులకి పాల్పడతా ఉన్నారు. గతంలో ఏదైతే అనేక మంది నా వెంట తిరుగుతున్నారని పోలీసుల ద్వారా ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ బెదిరించినటువంటి తీరు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన తీరు, పీడీ యాక్టులు పెట్టిన తీరు అందరికీ తెలుసు. అన్నిటికీ మించి ఏడాదిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఏడాదిగా నా మీద అనేక రకాలుగా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ పోస్టింగ్లు పెట్టించారు. అనేక రకాలుగా అనేక విధాలుగా నన్ను నా కుటుంబ సభ్యుల్ని మానసిక ఇబ్బందులకు గురి చేసే రీతిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు ఆఖరికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫీషియల్ ఫేస్బుక్ లో కూడా ఇష్టారీతిన పోస్టింగ్లు పెట్టించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమానికి ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల కళాస్థాపన చేశారు. వేద పండితులు వేద మంత్రాలతో శాస్త్రోత్తకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరహర మహాదేవ శంభో శంకర అంటూ ధ్వజస్తంభంపై ఎక్కి వస్త్రాన్ని అధిరోహించారు. ఈ పూజలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది.
టీడీపీ వైసీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజకీయాలు హీటెక్కాయి. వైసీపీ ఇన్ఛార్జి స్వామిదాసు దంపతులపై తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు. బోసుబొమ్మ సెంటర్లో బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. కొలికపూడి వ్యాఖ్యలకు ఎంపీ కేసినేని నాని కౌంటర్ ఇచ్చారు. కొలికపూడి చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చపై మాట్లాడేందుకు తమ కార్యకర్త చాలంటూ కేసినేని నాని అన్నారు. అవినీతి ఆరోపణలు నిరూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని కేసినేని నాని వైసీపీ ఇన్ఛార్జి స్వామిదాసు అన్నారు. మంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు. పోలింగ్ రోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన. ఎస్పీ కృష్ణకాంత్ ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు గ్రామస్తులందరూ అధికారులకు సహకరించాలన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్ట్రాంగ్ రూమ్, అలాగే అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అత్యంత సమస్యాత్మక కేంద్రమైన వెంకటాపురంలో గ్రామ సభలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ ఎన్నికల్లో ఎలాంటి హింసకు తావుండకూడదని తెలిపారు. మరి గ్రామస్తులతో వారు పూర్తిగా ఎవరి నిర్ణయం వారు తీసుకొని వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఓటు వేయాలి అనేదే పదే పదే మీ అందరినీ అడుగుతూ, దయచేసి మా వ్యవస్థకి, పోలీస్ వారికి, జిల్లా యంత్రాంగానికి మొత్తానికి సహకరించాలి.
అండి అందరూ సహకరిస్తారని కూడా గట్టిగా నమ్ముతున్నాను. ఎవరో ఒకరు ఇద్దరు స్వార్థంతో ఇది పథకాలు పట్టకుండా ఒక మనిషి స్వార్థానికి వేరే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మీరందరూ కూడా యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి పూర్తి సహకారం అందిస్తారని గట్టిగా నమ్ముతూ సెలవు. తమ పిల్లల భవిష్యత్తు కోసం భూమిపై పెట్టుబడి పెడితే ఎప్పటికైనా తమకు ఆసరాగా ఉంటుందని నెల్లూరు రూరల్ పరిధిలోని దేవరపాలెంలో భూములు కొనుగోలు చేస్తే నేడు ఆ భూములను కొందరు స్థానిక వ్యక్తులు ఆక్రమించుకుని తమ పొట్ట కొడుతున్నారని దేవరపాలెం లేఅవుట్ బాధితులు వాపోతున్నారు. తమ సమస్యపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెం గ్రామంలో ఉన్న భూమిని కొనుగోలు చేసిన బాల శ్రీనివాస్ అనే వ్యక్తి లేఅవుట్ వేసి విక్రయించాడన్నారు. అయితే ఆ భూములను విక్రయించిన బాల శ్రీనివాస్ చనిపోవడంతో కొందరు స్థానిక నేతలు ఆ భూమిని వారి భూమిగా చిత్రీకరిస్తూ తమపై దౌర్జన్యానికి తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని, తాము స్థానికులం కాకపోవడంతోనే స్థానిక వ్యక్తులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. మేమందరం ఇక్కడ ఒక భూ కబ్జాదారుడి దాసోహానికి గురయ్యి బాధితులు మేమందరం నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెం గ్రామం సంబంధించినటువంటి ఏమిరెడ్డి హంసకుమార్ రెడ్డి అయిన ఆనందరెడ్డి వగైరాలు మేము ఎప్పుడో కొనుగోలు చేసిన భూములను ఫ్లాట్లుగా విభజించిన ఫ్లాట్లను కొనుగోలు చేసి ఉన్నాము. వాటిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి మా యొక్క బాధను వ్యక్తం చేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ భూమి 2005లోనే ఈ ఇప్పుడు ప్రజెంట్ కబ్జా చేయబోతున్నటువంటి హంసకుమార్ రెడ్డి ఆనందరెడ్డి వారు 2005-6 సంవత్సరంలో బాలు శ్రీనివాస్ అనే అతనికి అమ్మకం సేల్ డీడ్ ద్వారా అమ్మినారు. 1993/2006 సేల్ డీడ్ ద్వారా అమ్మేసి ఉన్నారు. కానీ అమ్మి వాళ్ళ దగ్గర ఒక డూప్లికేట్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఉంచుకొని ఆ డాక్యుమెంట్కి మేము అమ్మలేదని చెప్పి వాళ్ళ దౌర్జన్యంగా ఆ భూమిలోకి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ బాలు శ్రీనివాస్ అనే అతను తర్వాత తనందరి పరిస్థితుల్లో అతను దాన్ని లేఅవుట్ చేసి ఫ్లాట్గా విభజించి మా అందరికి అమ్మినట్టు మేము అందరం ఇతర జిల్లా వాసులం, నెల్లూరు జిల్లా వాసులం కాదు. అందువల్ల మేము అప్పుడప్పుడు వచ్చి చూసుకొని పోతా ఉన్నాం. 2006 నుంచి కూడా ప్రజెంట్ రీసెంట్గా 2-3 నెలల క్రితం ఆ బాలు శ్రీనివాస్ అతను పరమపదించాడు. అది ఆసరాగా తీసుకొని మేము అతనికి అమ్మలేదు, ఈ భూమి మాదేనని చెప్పి మళ్ళీ మా భూమిలోకి వచ్చి మా ఫ్లాట్లన్నీ తొలగించి దున్నే ప్రయత్నం చేసి దానికి ఫెన్సింగ్ వేస్తానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ప్రచారాన్ని ప్రారంభించారు. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బుచ్చిబాబు తనకు ఓటు వేయవలసిందిగా స్థానికులను అభ్యర్థించారు. రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని, అప్పుల కుప్పగా మారిందని, సంక్షేమ పథకాల మాటున ప్రజాధనం పక్కదారి పట్టిందని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం జనసేన పార్టీను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. మన రేషియో ప్రకారం ఎవరైతే ఉన్నారో వారికి కూడా స్థానం కల్పిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పెద్ద మనసులో మీరు అందరూ వచ్చి ఈరోజు నియోజకవర్గం అంతా కూడా ఏకతాటిగా చేయడం సామాన్య విషయం కాదు. కేవలం మన వ్యక్తుల మధ్య ఇబ్బంది కాదు. మీకు మన రాష్ట్రాన్ని ఆలోచించి మీరందరూ ముందుకొచ్చి ఈరోజు ఈ మద్దతు తెలిపినందుకు మీ అందరికీ కూడా పేరున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా అర్థమైంది. వీరేశ్వర స్వామిని దర్శించుకున్న మన మాణిక్యాలను కూడా దర్శించుకోవాలి. నిన్న ఉదయమే నేను అయినవెల్లి నా పెళ్లి సందర్భంగా అయినవెల్లి గుడికి మరి వెంకటేశ్వర స్వామి గుడి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకుని ఈరోజు దర్శనం చెప్పి కార్యక్రమం స్టార్ట్ చేశాం. కాబట్టి మరి మీ అందరి సహకారం నాకు ఈ 45 రోజులు పూర్తిగా కావాలి. నాకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న అనాథ శక్తులందరూ ఇంటికి పంపి మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపించాలంటే మీ అందరూ అవసరం. అదేవిధంగా మన నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా, మరి హరీష్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి మా ఇద్దరిని మీ అందరూ ఆశీర్వదించి నన్ను అర్థం తిరిగి మరి
హరీష్ ని పార్లమెంట్ కి పంపుతారని చెప్పి ఆశిస్తూ ఇంత ఘనమైన సన్మాన సత్కారం చేసిన ఆర్యవైశ్య సోదరులు సోదరిమణులు పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నేను ఎప్పుడు రుణపడ్డాను. మీకు ఏ ఆపద వచ్చినా నా దృష్టి తీసుకొచ్చి నా స్థాయి శక్తిలో పరిష్కారం చేయడానికి ముందుంటానని చెప్పి తెలియజేస్తూ మరి ఇంత ఘనంగా ఏర్పాటు చేసి ఇంతమంది వచ్చి అందరికీ కూడా టిఫిన్లన్నీ కూడా ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ ఎప్పుడూ మర్చిపోనని చెప్పి తెలియజేస్తుంటూ మీ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తుంటూ తెలియజేస్తున్నాను. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈ నియోజకవర్గ జీవనాడి అయిన బీటీపీ ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం చంద్రబాబు కల్పించారని కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఆయన గ్రామీణ ప్రాంతంలో నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్య లేకుండా చేస్తామని సెట్టూరు ప్రజలకు అమిలినేని సురేంద్ర బాబు హామీ ఇచ్చారు. మీరు ప్రజల్లోకి వెళ్ళి మన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మనకు చాలా వరకు పథకాలు చెప్పింది, అవన్నీ కూడా మీరు ప్రజలకు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి మనం గెలిచే విధంగా మనకు చాలా తక్కువ సమయం ఉంది, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనం అన్ని విధాలుగా పార్టీకి ఉపయోగపడేటట్టు నన్ను గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ నిజంగా నేను ఎంత అదృష్టవంతుందంటే నాకి భైరవాడ దిబ్బకి నీళ్ళిచ్చే బాధ్యత మీరందరూ నా మీద పెట్టారు. ఖచ్చితంగా ఈ బాధ్యతను మన అన్ని మండలాలకు సంబంధించిన నీళ్లు చాలా అత్యవసరం ఇక్కడ. ఎందుకంటే ప్రజలు ఇక్కడ ఏమీ కొనుక్కోవట్లేదు, మాకు ఏమీ వద్దు, నీళ్లు రోడ్లు మాకు వసతి మాత్రం కావాలంటున్నారు. ఈ రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉంటాయి. మండల స్థాయి నుంచి మన గ్రామాలకు వెళ్లే దారులు కూడా చాలా బాగలేవని తెలుసుకున్నాను. సురేంద్ర బాబుని గెలిపించుకొని అక్కడ చంద్రబాబుని గెలిపించుకుంటే మన నియోజకవర్గంలోని 114 చెరువులకు నీళ్లు అందించే బాధ్యత నా యొక్క వినతంగా మన అభ్యర్థిని కోరుకుంటున్నారు. అక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా, ఇక్కడ సురేంద్ర బాబు ఎమ్మెల్యేగా గెలిస్తే మాత్రము ఇది సాధ్యమవుతుంది. ఇది సాధ్యం కావాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి మన అభ్యర్థిని గెలుపుకోవాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పుడుండే పరిస్థితుల్లో మా గ్రామంలో మంచినీటి కొరత అనేది ఎక్కువ ఉంది, ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. అది కూడా మన అభ్యర్థి గారు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. మన ఇక్కడ వచ్చినటువంటి అందరూ సంతోషంగా మన బాబు గారితో మమేకమయ్యి అందరూ కలిసిగా మాట్లాడుకొని అంత అయిపోయిన తర్వాత ఇక్కడ నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతుందన్న భయంతో అధికార పార్టీ నేతలు పాల్పడే దుశ్చర్యలకు పోలీసు రవాణా శాఖ అధికారులు వత్తాసు పరగడం హేయమైన చర్య అని నారాయణ గ్రూప్ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నారాయణ సంస్థ బస్సుల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డట్లు అధికారులు పేర్కొన్న విధానాన్ని ఆయన ఖండించారు. 92 వెహికల్స్ కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని తమ విద్యా సంస్థల చైర్మన్ నారాయణ అల్లుడు పునీత్ చెబుతూనే ఉన్నారని అన్నారు. నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుపై రిజిస్ట్రేషన్ చేసి పన్ను ఎగ్గొట్టారని, 10 కోట్లకు పైగా పన్ను చెల్లించాల్సి ఉందని, 22,35,000 మాత్రమే కట్టారని పేర్కొంటూ మీరెప్పుడైనా నోటీసులు ఇచ్చారా అంటూ అధికారులను సూటిగా ప్రశ్నించారు. పార్టీ నాయకులారా, పోలీస్ అధికారులారా, ఈరోజు నారాయణ విద్యా సంస్థలపైన పోలీస్ అధికారులు నాకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఈ విద్యా సంవత్సరంలో 92 వెహికల్స్ పర్చేజ్ చేయడం జరిగింది. నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణ గారు అల్లుడు పునీత్ గారు దాంట్లో తప్పుడు ఇన్వాయిస్ రేజ్ చేసి ఫోర్జరీ చేశారని అభియోగం ప్రెస్ మీట్లో ఇందాక పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. దాని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. నిన్నగాక మొన్న డ్రగ్స్ ప్లేస్తో పేరుతో మీరు యాంటీ డ్రగ్స్ ఉన్నాయని చెప్పి ఆ విధంగా సెర్చ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో నారాయణ విద్యా సంస్థల పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఇళ్లలో సోదాలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ తెలుగుదేశం పార్టీని భయభ్రాంతి అరాచకంగా మీరు బిహేవ్ చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, సేమ్ అదేవిధంగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ పేరుతో మీరు
ట్రాన్స్పోర్ట్ పేరుతో ఇన్వాయిస్ తప్పుడు రైజ్ చేశారన్న వాళ్ళు నోటీస్ ఇవ్వచ్చు. యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ పేరు 92 వెహికల్స్ కొన్న మాట వాస్తవమని మా చైర్మన్ గారు పునీత్ గారు చెప్తూనే ఉన్నారు. మేము ఇన్స్పైరా పేరుతో కొన్నాం. ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో మీరు రన్ చేస్తున్నారన్నారు. ఎనీ వెహికల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఒక స్కూల్కి వెహికల్ రన్ చేయాలంటే ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్టర్ చేస్తేనే ఎడ్యుకేషనల్ యాక్ట్ ప్రకారం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ప్రకారం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా స్కూల్కి బస్సు రన్ చేయాలంటే సొసైటీ పేరుతో రిజిస్టర్ చేసుకొని స్కూల్ బస్సులు రన్ చేస్తారు. ఇన్స్పైరా పేరుతో కొన్న వెహికల్. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదిదేవుణ్ణి తనివితీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం గుండా కాలినడకన శివస్వాములు, సాధారణ భక్తులు వేలాది సంఖ్యలో తరలివస్తున్నారు. నల్లమలంతా ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తోంది. శివరాత్రి సమీపిస్తూ ఉండడంతో రాయలసీమ, కోస్తా, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి మహిళలు, వృద్ధులు, చిన్నారులు మల్లన్న తండ్రిని అదుగో అంటూ కూడా ఆర్తితో పిలుస్తూ శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు. నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద తాగునీటి సౌకర్యం గతం కంటే బాగుందని భక్తులు అంటున్నారు. అడవి మార్గంలో పాదయాత్రగా నడుచుకుంటూ వస్తున్న భక్తుల కోసం దేవస్థానం అధికారులు వైద్య సౌకర్యాలు కల్పించారు. కాలినడకన వచ్చే భక్తులకు భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. భక్తుల కోసం పలువురు దాతలు మజ్జిగ, పండ్లు, అన్నదాత కార్యక్రమాలకు సంబంధించి నిర్వహించారు. ఇది వాటి నా ఊరు నా వార్త. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.